వెల్కమ్ బ్యాక్. అడ్డగోలుగా మాట్లాడారు, దుర్భాషలాడారు, ఏం పీకలేరు, ఏం చేస్తారో చేసుకోండి అనేలా వ్యవహరించారు. ఇప్పుడు అలా లేదు, అంతా మారిపోయింది. క్షమించండి బాబోయ్ అంటూ ప్రాధేయపడుతోంది. ఇదంతా నటి వైసీపీ సానుభూతి పరురాలు శ్రీరెడ్డి వ్యవహారం. అవును, ఇదంతా నిజమే. ఒకప్పుడు లెక్కలేని విధంగా బిహేవ్ చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు తాను మారిపోయాను అంటోంది. క్షమించండి మహాప్రభో అంటూ అభ్యర్థిస్తోంది. మరోసారి ఎప్పుడు ఇలా మాట్లాడను అంటూ కన్నీళ్లతో అర్థిస్తోంది. ఈ మేరకు ఒక లేఖ రాసింది. లోకేష్ అన్న గారు అంటూ తాను చేసిన తప్పులను ఒప్పుకున్నారు. ఇటీవల వీడియో సందేశం ద్వారా పలువురు టీడీపీ నేతలు, జనసేన నేతలకు క్షమాపణలు చెప్పారు. లోకేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు, హోంమంత్రి అనితకు క్షమాపణలు చెప్పారు. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. నేను విజ్ఞప్తి చేస్తూ, విన్నవించుకుంటూ, బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇన్క్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. గతంలో చిన్న పెద్ద అని తేడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తూ, బూతులు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలే లక్ష్యంగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అనుచిత విమర్శలు చేశారు. ఇప్పుడు అధికారం మారిపోగానే ఆమె స్వరం మార్చారు. తప్పైపోయింది, తనను క్షమించాలంటూ వేడుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖను సామాజిక మాధ్యమం ఎక్స్ లో శ్రీరెడ్డి పోస్ట్ చేశారు. లోకేష్ అన్నకు విజ్ఞప్తి అంటూ శ్రీరెడ్డి మొదలుపెట్టారు. తన కుటుంబ నేపథ్యాన్ని చెప్పుకొచ్చారు. అమరావతి రాజధాని కావడంతో విజయవాడలోని తమ ఇంటికి వాల్యూ పెరిగిందని శ్రీరెడ్డి అంటున్నారు. అందుకే తన కుటుంబంలోని సభ్యులంతా టీడీపీకే ఓటు వేశామని చెబుతున్నారు. తనతో క్షమాపణలు చెప్పించింది కూడా తన కుటుంబ సభ్యులే అని చెప్పుకొచ్చారు. తనకు లోకేష్ తో మాట్లాడేంత స్థాయి లేదు కాబట్టి ఓపెన్ లెటర్ రాస్తున్నా అని లేఖలో వెల్లడించారు. తాను పరుషంగా చాలా సార్లు మాట్లాడాను అని శ్రీరెడ్డి లేఖలో ఒప్పుకున్నారు. అందుకే మరోసారి క్షమాపణలు చెబుతున్నా అని తెలిపారు. 10 రోజులుగా డిస్కషన్స్ వాటిలో పెడుతున్న కామెంట్స్ అయితే చూస్తే తాను ఎంతమంది మనోభావాలను దెబ్బతీశానో అర్థమవుతుందని ఒప్పుకున్నారు. వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెబుతున్నా అని, జుగుప్సాకరంగా మాట్లాడి తప్పు చేశా అని అంగీకరిస్తున్నట్లుగా తెలిపారు. అందరూ పెద్ద మనసుతో మీ తెలుగు అమ్మాయిని క్షమించండి అంటూ లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినా తన బుద్ధి వక్రంగా మారదని చెప్పారు. ఇకపై ఇష్టానుసారంగా అసభ్య భాష ఎవరిపై వాడనని ప్రమాణం చేస్తున్నా అని తెలిపారు. తన దాకా వచ్చేసరికి తాను చేసే తప్పేంటో ఇప్పుడు అర్థమైందని చెప్పారు. ఇప్పటికే తాను
తన 1000 సంవత్సరాలకు సరిపడే క్షోభ అనుభవించానంది. ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారని, తన వల్ల మరో 3 ఇబ్బంది పడొద్దనే తన ఉద్దేశమని లేఖలో తెలిపారు. తన కుటుంబాన్ని కాపాడి బంధ విముక్తురాలి చేయాలని లేఖలో కోరారు. సినీ పరిశ్రమలోని చిరంజీవి, నాగబాబుతో పాటు అందరికీ క్షమాపణలు తెలిపారు. సునీత శర్మలను కూడా క్షమాపణలంటూ శ్రీరెడ్డి కోరారు. తాను సినిమా రంగంలో, రాజకీయాల్లో ఫెయిల్ అయ్యానంటూ శ్రీరెడ్డి లేఖలో వెల్లడించారు. సినీ నటి శ్రీరెడ్డిపై తూర్పుగోదావరి జిల్లాలో కేసు నమోదైంది. వైసీపీ హయాంలో సోషల్ మీడియా వేదికగా కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి తప్పుడు ప్రచారం చేశారంటూ టీడీపీ ఏపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ పార్టీకి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలే లక్ష్యంగా శ్రీరెడ్డి విషం చిమ్మారంటూ కూడా పద్మ ఫిర్యాదులో ఆరోపించారు. ఈ మేరకు శ్రీరెడ్డిపై 196, 353, 290, 79, BNS 67, ITA 2000, 2008 సెక్షన్ల కింద పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండటంతో ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని మజ్జి పద్మ ఆరోపించారు. తక్షణమే ఆమెను అరెస్ట్ చేయాలని టీడీపీ మహిళా నేత పద్మ డిమాండ్ చేశారు. కేసుల ఒత్తిళ్ల నేపథ్యంలోనే శ్రీరెడ్డి బహిరంగ లేఖతో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే లేఖ రాసి తనను క్షమించాలని అందరినీ వేడుకున్నారు. మరి శ్రీరెడ్డి ఇచ్చిన ఈ అభ్యర్థనకు కూటమిలో ఉన్న ఆమె బాధితులు ఏ విధంగా స్పందిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది.